ఈసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో చాలా పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు మీరు? మేమా ఇది ఇన్నదే వస్తుంది అనుకుంటున్నా, కేసీఆర్దే వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకమ్మా కేసీఆర్? ఏమో మాకు అన్ని ఆయన వచ్చిన కాంచి అన్నీ బాగానే జరిగినాయండి. గోపీనాథ్ కూడా బాగానే చేశాడు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? నాకు ఎప్పటి నుంచి మా తనది గవర్నమెంట్ ఆఫీసులో చేసేది, కరెంట్ ఆఫీసులో లైన్ మీద చేసేది. ఆయన చనిపోయాడు, ఆయన సగం వస్తుంది నాకు. ఇప్పుడు మీకు కేసీఆర్ బాగా అనిపిస్తున్నాడా, రేవంత్ రెడ్డి బాగా? నాకు కేసీఆర్ బాగా అనిపిస్తుందండి. మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారా? కేసీఆరే రావాలనుకుంటున్నాం. మీ బంధువర్గాల్లో మీరు నలుగురు కలిసినప్పుడు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? మాకు అందరూ చుట్టాలే కదండి. ఈ గల్లీ మొత్తం మాకు చుట్టాలే. అంత ఈ మున్నూరు అసలు మలయాళ కుటుంబం అంటే చాలా పేరు పోయింది ఇక్కడ. సో కేసీఆర్ గురించి మాట్లాడుకుంటారు, రేవంత్ రెడ్డి గురించి? కేసీఆరే మంచోడు నాకు. కేసీఆరే బాగా చేశాడు. ఎంత కొట్లాడాడు అప్పుడు. మా ఆయన ఉండే అసలు ఆయన వచ్చిందంటే ఎంత తెలంగాణ వచ్చిందంటే బాగా పాట చేసుకున్నారు ఆయనే.